గూగుల్ అంటే ఏమిటి? గూగుల్ అంటే ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్ అనే పదం గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్ అనేది ఒకటి పక్కన 100 సున్నాలు గల ఒక సంఖ్య. గూగుల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గూగుల్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉన్నది. గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ ఫ్లెక్స్ అని అంటారు. గూగుల్ ఫ్లెక్స్ అనగా ఒకటి తర్వాత 10,000 సున్నాలు కల సంఖ్య అని అర్థం. గూగుల్ని ఎవరు ఎలా స్థాపించారు? లారీ పేజ్, సెర్గీ బ్రిన్ 1996. గూగుల్ను 1996 జనవరిలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనేవారు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి పిహెచ్డి ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్కాట్ హసన్ గూగుల్ ప్రాజెక్టు ప్రారంభంలో అనధికారికంగా 3వ వ్యవస్థాపకుడిగా స్కాట్ హసన్ ప్రధాన ప్రోగ్రామర్గా ఉండేవాడు. ఇతను మొదట్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం అనేక కోడ్లను వ్రాసాడు. అయితే గూగుల్ అధికారికంగా కంపెనీగా స్థాపించబడకముందే ఇతను బయటకు వెళ్ళిపోయి రోబోటిక్స్లో ఆసక్తి పెంచుకొని 2006వ సంవత్సరంలో విల్లో గ్యారేజ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. www.google.com ఆవిర్భావం. ఈ google.com డొమైన్ పేరు 1997 సెప్టెంబర్ 15న నమోదు చేయబడింది. గూగుల్ కంపెనీ 1998 సెప్టెంబర్ 4న స్థాపించబడింది. ఇది కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్లోని సుసాన్ వోజ్కి గ్యారేజ్లో నుంచి ప్రారంభించబడింది. స్టాన్ఫోర్డ్లో తోటి పిహెచ్డి విద్యార్థి క్రైగ్ సిల్వర్స్టైన్ గూగుల్ మొదటి ఉద్యోగి. 2004 ఆగస్టు 19న గూగుల్ ప్రాథమిక ప్రజా సమర్పణ IPO ద్వారా బహిరంగ సంస్థగా మారింది. ఆ సమయంలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ స్మిత్లు 2024 వరకు 20 సంవత్సరాల పాటు గూగుల్లో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. 2015 ఆగస్టు 10న గూగుల్ తన వివిధ కార్యకలాపాలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి ఆల్ఫాబెట్ కంపెనీ పేరుతో తన ప్రణాళికను ప్రకటించింది. దీనితో గూగుల్ ఆల్ఫాబెట్ యొక్క అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత లారీ పేజ్ను రీప్లేస్ చేస్తూ సుందర్ పిచాయ్ గూగుల్ CEO అయ్యారు. లారీ పేజ్ ఆల్ఫాబెట్ CEOగా కొనసాగారు.